నటుడు నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. అయితే పిటిషన్పై రిజిస్టర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు హైడ్రా విచారణ చేపట్టింది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. నాగార్జున నల్ల ప్రీతం రెడ్డి కలిసి సంయుక్తంగా N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. మాధాపూర్లో మొత్తం 10 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు. మొత్తం 29 ఎకరాల్లో తుమ్మిడికుంట చెరువు ఉంది. ఈ చెరువును కబ్జా చేసి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. 1.12 ఎకరాలు FTL పరిధిలో, 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణాలుగా గుర్తించి ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. స్టే ఆర్డర్స్ ఉన్నా కన్వెన్షన్ కూల్చివేశారన్న నాగార్జున తప్పుడు సమాచారం ఆధారంగా కూల్చివేతలు చేపట్టారన్నారు. నోటీసులు లేకుండానే కన్వెన్షన్ కూల్చివేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, శామిని, హైడ్రా కూల్చివేతలపై హీరో అక్కినేని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో పిటిషన్ పై మాత్రం రిజిస్టర్ నుంచి అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. ఏదైతే హైడ్రా కూల్చివేతల మీద స్టే ఇవ్వాలంటూ అక్కినేని నాగార్జున హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున కూడా ట్విట్టర్ ఎక్స్ ద్వారా స్పందించారు. సో ఏదైతే కూల్చివేతలు తనను బాధించాయని కూడా ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే తప్పుడు సమాచారంతో హైకోర్టుకి సంబంధించిన స్టే ఉన్నప్పటికీ కూడా, గతంలో కొన్ని స్టేస్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే తమ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండా, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయడం తమను అత్యంత బాధ కలిగించిందంటూ కూడా ఏదైతే అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున హైకోర్టును అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కూల్చివేతల మీద పూర్తిగా యథాస్థితి కొనసాగించాలి, స్టే ఇవ్వాలంటూ కూడా నాగార్జున హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా దాదాపు 100% పూర్తయిందని చెప్పొచ్చు. దాదాపు మొత్తం కూడా 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్లో దాదాపు 2015 నుంచి కూడా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. 2015లో N3 సంబంధించినటువంటి ప్రాజెక్ట్గా దీన్ని పార్ట్నర్షిప్లో దీన్ని తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి కూడా 2015 మార్చి 20వ తేదీ నుంచి కూడా ఏదైతే ఎన్ కన్వెన్షన్ కార్యకలాపాలు కొనసాగుతుంది. సో దీని మీద అంటే 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఎన్ కన్వెన్షన్లో దాదాపు 3.30 గుంటల ఎకరాలు ఉన్నటువంటి ఏదైతే కబ్జాకు గురైనట్లు కూడా ఇప్పటికే అధికారులు కూడా అంచనా రావడంతో దాదాపు ఏదైతే ఈ తమ్మిడికుంట చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలంతా కూడా ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా దాదాపు నేలమట్టం చేసేశారు. ఎక్కడికక్కడ కూడా హైడ్రా పెట్టుకున్నటువంటి ఫోకస్ ప్రకారము ఏదైతే టాస్క్ అయితే కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఎన్ కన్వెన్షన్ చుట్టుపక్కల, దాంతోపాటు ఏదైతే ఈ చెరువును ఆనుకొని ఉన్నటువంటి ఇటు కమర్షియల్కి సంబంధించిన షెడ్లు, ఇతర సముదాయాలను కూడా, వ్యాపార సముదాయాలను కూడా పూర్తిగా హైడ్రా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏదైతే ఒక్కసారి చూడొచ్చు, ఎన్ కన్వెన్షన్ పరిసర ప్రాంతాల్లోనే ఇటు తుమ్మిడికుంట చెరువును
ఆక్రమించి నిర్మించినటువంటి ఇటు వ్యాపార సముదాయాలు, షెడ్లు, వాటర్ పంపులు, దాంతోపాటు డెకరేషన్కి సంబంధించినటువంటి గోడౌన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతము హైడ్రా కూల్చివేసినటువంటి పరిస్థితి. సో ఏదైతే ఎన్ కన్వెన్షన్తో పాటుగా ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు పూర్తయిన వెంటనే సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సో ఎలాంటి అనుమతులు లేకుండా పూర్తిగా చెరువు FTL బఫర్ జోన్లో ఈ నిర్మాణాలు వెలిశాయి. సో గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది BRS నేతలు ఏదైతే ఈ వ్యాపారాలకు సంబంధించిన షెడ్స్, ఏదైతే ఇతర వ్యాపార సముదాయాలు, ఏదైతే గోడౌన్స్ వీటన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని వేలల్లో లక్షల్లో రెంట్లకు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాగాలను కబ్జా చేశారు. దాంతో పాటు ఏదైతే చెరువును పూర్తిగా చెరువు బఫర్ జోన్లోకి వచ్చేసి నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద కూడా హైడ్రా చర్యలు తీసుకుంది. ఎన్ కన్వెన్షన్తో పాటు దాంతోపాటు ఏదైతే ఈ వ్యాపార సముదాయాలు, షెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి, కుప్పకూల్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మనం ఒకసారి ABS స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఏదైతే చెరువు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే కొంత క్రికెట్ గ్రౌండ్స్, అదే స్టేడియంస్ను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఏదైతే ఇటు వాటర్కి సంబంధించినటువంటి మినరల్ వాటర్ సంబంధించిన ట్యాంక్స్ ఓపెన్ చేశారు. సో ఈ ఇతర వ్యాపార సముదాయాలన్నీ కూడా సో ఈ చెరువును ఆనుకొని చెరువులోనే నిర్మించినటువంటి పరిస్థితి. సో ఎన్ కన్వెన్షన్తో పాటు వీటిని కూడా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా పూర్తయిందని ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో దీని మీద మాత్రం ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల మీద హైకోర్టుకి హీరో నాగార్జున వెళ్లారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ప్రస్తుతం నాగార్జున దాఖలు చేశారు. హైడ్రా అక్రమ నిర్మాణాలపై స్టే ఇవ్వాలంటూ కూడా నాగార్జున కోరుతున్నటువంటి పరిస్థితి. పిటిషన్ పై మాత్రం ఇంకా రిజిస్టర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో తమను అత్యంత బాధ కలిగించాయంటూ కూడా ట్విట్టర్ X వేదికగా అక్కినేని నాగార్జున పోస్ట్ చేశారు. సో చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టుకు తాను ఏదైతే కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత తానే నిర్వహించేవాడినట్టు కూడా ఏదైతే ఆయన పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా తాను తప్పకుండా న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ఏదైతే అక్కినేని నాగార్జున ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసినటువంటి X వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. ఏదైతే ఎన్ కన్వెన్షన్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో షెడ్లు కానివ్వండి, వ్యాపార సముదాయాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ కూడా హైడ్రా అధికారులు తొలగించేశారు. సో ఎన్ కన్వెన్షన్ అయితే దాదాపు 100% నేలమట్టమైనటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ చెరువు ఆక్రమణలు ఏవైతే వెలిసాయో వాటన్నిటిని కూడా అధికారులు అయితే ఎక్కడికక్కడ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. వారన్నింటినీ కూడా ఏదైతే వారి సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అయితే తరలించి వేస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా ఏదైతే ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనము ABS స్క్రీన్లో అయితే చూస్తున్నాము. సో ఇక్కడ చెరువుకు బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా అధికారులు అయితే కూల్చివేసేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎన్ కన్వెన్షన్ని దాదాపు ఏదైతే 2015లో ఏర్పాటు చేశారు. సో ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఏదైతే నాగార్జున ఇందులో ఏదైతే వ్యవస్థాపక పార్ట్నర్గా ఉన్నారు. సో దాదాపు 2 నుంచి 3,000 మంది కూర్చునే విధంగా మెయిన్ హాల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 నుంచి 450 సీట్లతో డైమండ్ హాల్ని ఏర్పాటు చేశారు. 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనియన్ హాల్ని ఏర్పాటు చేశారు. సో ఇవి కాకుండా అందుబాటులో అవుట్డోర్ సీటింగ్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 2015 ఆగస్టు 20 నుంచి ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసం కూడా ఏదైతే ఎన్ కన్వెన్షన్ వాడారో ప్రస్తుతం మనము చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు అన్ని కమర్షియల్ షెడ్స్ ఇవన్నీ కూడా సో చెరువులో ఇవన్నీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి షెడ్స్ ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా నేలమట్టం చేశారు. సో ఏదైతే వ్యాపార సముదాయాలుగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వీటన్నిటి మీద కూడా హైడ్రా ఉక్కుపాదం మోపింది. రేపో మాపో ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాల మీద కూడా కూల్చివేతలు ఉంటాయంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికైతే ప్రస్తుతము హైడ్రా అయితే నాన్ స్టాప్గా కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హీరో నాగార్జున మాత్రం ఈ అక్రమ నిర్మాణాల ఏదైతే హైడ్రా కూల్చివేతలు ఉన్నాయో వాటి మీద మాత్రం స్టే ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కోర్టు స్టూడియో.